ఎందుకు తవ్వారు, ఎందుకు పూడ్చారు అని చెప్పి ఇంకా కొంత ఎక్కువగా వార్త రాయడం జరిగింది. ఇది ఇంతకుముందే చూసినాం, మళ్ళొకసారి చూద్దాం. ఎందుకు తవ్వారు, ఎందుకు పూడ్చారు? 2 వారాల క్రితం తవ్విన కాలువ, ఇంకా కాలువలో నింపిన మట్టి. ఇంకా ఫస్ట్ ఏమో ఇది ఇక్కడ తవ్విండ్లు మొత్తం ఇట్లా పేద గుంత, మీటర్న్నర వెడల్పు, 4 మీటర్ల లోతుతోటి కాలువ తవ్విండట. తర్వాత ఇంకో దీన్ని మళ్ళీ పూడ్చేసి అంత ఆగమాగం చేసిండట. మార్కెట్ డ్రైనేజ్ కోసం తవ్విన కాలువను పూడ్చిన అధికారులు. అసలు ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతున్న స్థానికులు. మంచిర్యాల పట్టణంలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు చేస్తున్న పనులు వారికి కూడా అర్థమవుతున్నాయో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ రోడ్లో ఆక్రమణల తొలగింపు, రోడ్డు వేల పేరిట భవనాలకు మార్కింగ్ ఇచ్చి కూల్చుతున్నారు. ఇదే సమయంలో ఎలాంటి టెండర్ లేకుండానే డ్రైనేజీని నిర్మించాలన్న ఆలోచనతో అచ్చనాటెక్ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్డు కింద వైపునకు 10 అడుగుల లోతు, 5 అడుగుల వెడల్పుతో కందకాన్ని తవ్వారు. ఆ మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించారు. జేసీబీని ఉపయోగించి చేసిన ఈ పనులకు ఎంత ఖర్చు అయిందో తెలియదు. అసలు పనులు ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు. తవ్విన మట్టిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ అంశాలే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయంటే తవ్విన కందకాన్ని తిరిగి పూర్తి చేశారు. సోమవారం రాత్రి లారీలతో మట్టిని తీసుకువచ్చి జేసీబీ సాయంతో కాలువను పూడ్చారు. ఇదంతా చూస్తున్న వ్యాపారులు ప్రజలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. నిబంధనలు పాటించకుండా, టెండరు లేకుండా పనులు చేయడంపై ఇటీవల పలు పత్రికల్లో కథనాలు రాగా ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టుగా తెలుస్తున్నది. వారి మందలింపుల కారణంగానే ఈ పూడ్చివేతలకు దిగినట్టుగా పట్టణవాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి లేరు. ఇక్కడ ఏంటంటే ఏకపక్షంగా అసలు అక్కడ కాలువ తీసి ఒక 2 వారాలు అయిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నాం, ఇది ఎందుకు తీసిండ్రు? సరే, కాలువ తీసినట్లయితే మున్సిపల్లో జనరల్ బాడీలో ఆ ఎజెండాలో దాన్ని ఆమోదించిలా, ఒకవేళ ఆమోదించినాక టెండర్ పెడితే ఏ కాంట్రాక్టర్కి వచ్చింది అని చెప్పి పలు ప్రశ్న వచ్చింది. వాస్తవానికంటే అక్కడ ఏ కాంట్రాక్టర్కు అది టెండర్ ద్వారా ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులు వెంటనే జేసీబీ తీసుకొచ్చి తీసేసిండ్రు. ఈ విధంగా విమర్శలు రావడం వల్ల, ఉన్నతాధికారుల దృష్టికి పోవడం వల్ల, ఆ నోట ఈ నోట మున్సిపల్ అధికారులకు బ్యాడ్ రిమార్క్ రావడం వల్ల ఏం చేసినంటే మళ్ళీ రాత్రి నిన్న లారీల మట్టి తీసుకొచ్చి జేసీబీ సాయంతో మళ్ళా యథావిధిగా ఆ కాలువను పూడ్చివేసినట. ఈ విషయాన్ని చూసినట్లయితే ప్రజలకు కానీ, మార్కెట్కి వచ్చే ప్రజలు కానీ తలలు పట్టుకుంటున్నారట. వ్యాపారులు కూడా తలపట్టుకొని అసలు ఎందుకు కాలువ తీసిండ్లు, మళ్ళీ ఎందుకు పూడ్చిండ్లు, ఇక్కడి నుంచి మట్టిని మళ్ళీ తరలించి ఎక్కడికో పట్టుకపోయిండ్లు, మళ్ళీ ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి పూడ్చిండ్లు. ఇదంతా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఇలాంటి పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. నిజంగానే మార్కెట్లో రోడ్డు వెడల్పు కోసం షాపుల యొక్క సెట్ బ్యాక్లో మెట్లో తీసేసి వెడల్పు చేసినట్టు ఒక అందచందంగా ఉన్నది. కానీ మరి ఎందుకు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు ఎందుకు తీసేస్తున్నారో మీకు కూడా అర్థమవుతుందా మున్సిపల్ అధికారులారా అని చెప్పి ప్రజలు, వ్యాపారస్తులు చర్చించుకుంటున్నారట. ఒక విధంగా ఇది తెలివి తక్కువ నిర్ణయమే. అంతే, ఆగమేఘాల మీద తీసేసిండ్లు, మళ్ళీ ఆగమేఘాల మీద పూర్తి చేసిండ్లు.